సోలా వచ్చే వారం RNR 15048 తెలంగాణ సభ రీడింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం 3 సంవత్సరాల నుంచి మనం ఒక పండుగలాగా, ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఈ రోజున సత్యేంద్ర నారాయణ ద్వివేది గారు నోయిడాలో ఉంటారైనా ఆయనకి మనం రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఆయనకి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున ఒక 2 టన్నులు వాళ్ళకి పంపించడం CVR గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఊరిలో సృష్టించినటువంటి ఆ ఊరి కృష్ణ గారు ARS అగ్రికల్చర్ మిషన్ స్టేషన్ రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఆ ఊరి కృష్ణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ ఊరిలో మనకు పంపించినటువంటి పొంగల వెంకటరెడ్డి గారు సిరిసపల్లి గ్రామం, హుజూరాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా, ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రోజున 3 టన్నుల రైసు నోయిడాకు పంపించడం జరుగుతూ ఉంది. అక్కడి నుంచి భారతదేశ సోల్జర్స్ జవాన్కి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఒక ప్రకృతి వ్యవసాయ యువరైతుగా ఇది ఒక పూర్వ జన్మగా భావిస్తూ అందరికీ నమస్కారం. నవంబర్ 15, 2024 ఈ రోజున ఒక గొప్ప విశేషం ఏంటంటే సత్యేంద్ర నారాయణ ద్వివేది గారికి మనం నోయిడాలో ఉంటారు. ఆయనకి మనం దాదాపు 1.5 to 2 టన్స్ రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఇదే నా 3 సంవత్సరాల కెరీర్లో హైయెస్ట్ పంపించడం అదే జరుగుతూ ఉంది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ టు మీ సెండింగ్ టు ఇండియన్ ఆర్మీ యాజ్ I am feeling proud as a young farmer growing paddy in CVR method. Those who worked hard for the development of growing paddy in CVR method, especially Chautur Venkaya, driver, tractor driver, one of the greatest, and main the person, the pillar of our growing paddy in CVR method farming. Venkaya, Indla Venkaya from Vedavallur, spraying subsoil, topsoil, ingredients, weeds, paddies, స్పోర్ట్స్ స్పేస్ ఆల్సో స్ప్రేయింగ్ ఇన్ CVR మెథడ్ ఫార్మింగ్. ఈ మట్టి ద్రావణాలు స్ప్రేయింగుల్లో ఇండ్ల వెంకయ్య చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాన్నగారి ప్రోత్సాహం చెప్పలేదు. ఏంటంటే ఫస్ట్ నుంచి ఉద్యోగం మానేసి వచ్చి ఫీల్డ్లో చేసినప్పుడు నుంచి ఎండదండులుగా ఉన్నటువంటి నాన్నగారు కానీ, బాబాయ్ వేటగిరి పోలయ్య కానీ అయితే ఏమి, కొమరగిరి దుర్గారావు అన్న మన్మధరావుపేట గ్రామం ఆయన అయితే ఏమి, అదేవిధంగా తిరుమలేష్ మన్మధరావుపేట, వీళ్ళతోనే పాటుగా బెంగాలీ నాటు వేసినటువంటి వెస్ట్ బెంగాల్ పీపుల్కి, కలుపు తీసినటువంటి 2 సార్లు కలుపు తీసినటువంటి మా సొంత ఊరు పటేల్ నగర్ గ్రామ ప్రజలకి, ఈ విధంగా ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించారో వరి సాగులో, అంటే 4 నెలల పంట, 4 నెలల నిలవ, దాదాపు 9 నెలలు ఎవరైతే నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున 2 టన్నులు సత్యేంద్ర నారాయణ ద్వివేది గారికి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. CVR మెథడ్ ఫార్మింగ్లో 3 సంవత్సరాల నుంచి మనకి ఎంతో మంది సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. వాటిలో ముందుగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు, అంటే కన్న తండ్రి సపోర్టు మరువలేనిది. అదేవిధంగా బాబాయ్ వేటగిరి పోలయ్య అయితేవి, అన్న కొమరగిరి దుర్గారావు అయితేవి, వాళ్ళు లేకపోయినప్పుడు కూడా వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలా. అదేవిధంగా చౌటూరు వెంకయ్య, ఈయన ట్రాక్టర్ డ్రైవరు. ఎవరైనా సరే ముందు పంట పండేటప్పటి నుంచి వస్తూ ఉంటారు. అంటే పంట వేసే ముందుగా దుక్కుల నుంచి అసలు ఫస్ట్ స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి పాయింట్లో నాకు అనుగుణంగా నా కుడి భుజంలో ఉన్నటువంటి చౌటూరు వెంకయ్యకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇండ్ల వెంకయ్య మట్టి ద్రావణాలు CVR మెథడ్ ఫార్మింగ్ అంటే లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం, ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని పొలాల్లో స్ప్రే చేయాలంటే ఇండ్ల వెంకయ్య స్ప్రేయింగ్లు జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే నెలకి 30 రోజులు, ప్రతి 10 రోజులకు ఒకసారి ఇండ్ల వెంకయ్య స్ప్రేయింగ్లు చేస్తూ ఉంటాడు. ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా తిరుమలేష్ మన్మధరావుపేట, ఎప్పుడు కావాలని అవసరం ఉన్నప్పుడు కలుపు తీయడానికి అయితే ఏమి, వరి కోత కోసేటప్పుడు అంచులు కోయడం అయితే ఏమి, ఈ విధంగా మట్టి ద్రావణాలు అందించడానికి, నీళ్లు పోసేటప్పుడు అందించడానికి, ఈ విధంగా ప్రతి దానికి సహాయ సహకారం అందించినటువంటి తిరుమలేష్ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వీళ్ళతో పాటుగా బెంగాలీ నాటు వేసినటువంటి వెస్ట్ బెంగాల్ ప్రజలకి, కలుపు తీసినటువంటి సొంత ఊరు పటేల్ నగర్ గ్రామ ప్రజలకి అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈ రోజున నోయిడాకు పంపిస్తున్నామంటే మామూలు విషయం కాదు. అది కూడా బల్క్లో దాదాపు 1.5 to 2 టన్స్ మనం రైస్ అనేది పంపిస్తా ఉన్నాము. ఇది నిజంగా ఒక సంతోషకరమైన విషయం. అక్కడి నుంచి ఇండియన్ ఆర్మీకి ఒక ప్రకృతి వ్యవసాయం చేసే యువ రైతు ఒక భారతదేశ సైనికుడికి పంపిస్తున్నామంటే అది ఒక గొప్ప మహత్వం. ఇంతకంటే మనకేం కావాలా? మన జీవితం ధన్యమైనదిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.